హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమైన విషయం మనందరికీ తెలిసింది. దాదాపుగా 19 మంది మృత్యువాత పడ్డారన్న విషయం తెలిసింది. ఈ అంశం పైన కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులదే నిర్లక్ష్యం అన్నట్టుగా ప ప్రభుత్వ ఉన్నంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అన్నట్టుగా కొన్ని కోణాలైతే చెప్తా ఉన్నాయి. కొన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఈ విమర్శలన్నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు గాని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని ఏ విధంగా చూస్తా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవత రాయ్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా విషాదకరము. దాదాపుగా 19 మంది మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. దీన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. వీటికి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారుల వైఫల్యము, ప్రభుత్వంలో ఉన్న పెద్దల వైఫల్యము, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, బస్సులను పట్టించుకోవట్లేదు అని కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తా ఉంది? ప్రభుత్వ వైఫల్యం కాదండి. ఇది మానవ తప్పిదం. ఈ తప్పిదంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యమే. ఇప్పుడు మనకి సురక్షితం ఆర్టీసీ బస్ ప్రయాణం అని చెప్పి మనం ఆ స్లోగన్స్ ఉంటాయి, నినాదాలుంటాయి. ప్రభుత్వం కూడా ఆర్టీసీలో ప్రచారం చేస్తున్నాం మనం. అదనపు సౌకర్యాల కోసం ఏం చేస్తున్నాం? ప్రైవేటు బస్సులు, వాహనాలను ఆశ్రయిస్తాం ప్రయాణం కోసం. అంత సుదీర్ఘ ప్రయాణం కోసం. ఆర్టీసీ బస్సు సురక్షితం. ఎట్లా సురక్షితం? ఆర్టీసీలో ప్యాసింజర్ బస్సు అయితే 70 దాటదు స్పీడు. 70 లాకేస్తారు స్పీడు మొత్తం నియంత్రించేస్తారు. హ్మ్. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ గాని వీటికి 80 పెడతారు. లగ్జరీస్ గాని వీటికి. మహా సూపర్ లగ్జరీలు గరుడ లాంటి ఇంకా వోల్వో లాంటి బస్సులుంటే గనక, ఏసీ బస్సులుంటే వాటికి 90, 90 కూడా దాటదు. మళ్ళీ అందులో కూడా డ్రైవర్లు ఇద్దరుంటారు. ఇద్దరు 8 గంటలు దాటితే ఇంకో డ్రైవర్ అంత దూరం పోయేటప్పుడు తప్పకుండా మళ్ళీ ఆయన దిగిపోయి ఇంకో డ్రైవర్ వెంటనే ఇంకో డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటే ఇంకో డ్రైవర్ ఆ బస్సును నడుపుతారు. అందుకే చూడండి, ఈ దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా ప్రైవేటు వాహనాలే, ఈ ట్రావెల్స్ బస్సులే ప్రమాదాలు జరుగుతాయి. ఘోరమైన ప్రమాదాలు. అవును. ప్రభుత్వ వాహనాలు ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే సురక్షితంగా ఉంటారు. వాళ్ళ సమయపాలన ఉంటుంది. ఎవరు ఎంతసేపు నడపాలో అది సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా ఈ 2019లో మనం మోటార్ వాహన చట్టం తీసుకొచ్చాం. పార్లమెంట్‌లో దాన్ని సవరించినాం. ఈ హ్మ్. ప్ర ప్రొను ప 1914 నుంచి అంటే వాహనాలు మారుతుంటాయి, యంత్రాలు మారుతుంటాయి, కొత్త కొత్తవి వస్తుంటాయి. ఇప్పుడు BS4 నుంచి BS6 దాకా వచ్చినియి. డీజిల్ పోయి ఎలక్ట్రికల్ ఇట్లా వచ్చినప్పుడు మోటార్ వాహన చట్టాలు కూడా మారుతుంటాయి. సవరణలు చేస్తుంటారు. అవును. 19 మొన్నటిదాకా 2019 ముందు 1989 మోటార్ వాహన చట్టం ప్రామాణికం. దానిలో కూడా సవరణలు చేసి 63 నిబంధనలు తీసుకొచ్చింది. తీసుకొస్తే ఆ చట్టంలోని నిబంధనలను లొసుగులను ఆసరా చేసుకొని ఈ ప్రైవేటు వాహన యజమానుదారులు ఏం చేస్తున్నారంటే పన్నులు కట్టకుండా తప్పించుకొని ప్రభుత్వాలకు ఆ రాష్ట్రాలు సొంత రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువ ఉంటాయని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొంటాం ఇక్కడ కొంటారు. ఇప్పుడు ఈ బస్సు ఉన్నది, ప్రమాదం జరిగిన బస్సు తెలంగాణలో 2018లో కొన్నారు. కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు? డయ్యూడామని తీసుకుపోయి అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. జాతీయ అనుమతులు కూడా, జాతీయ ప్రయాణ అనుమతులు, పరిమితులు కూడా వస్తాయి, సౌలభ్యంగా వస్తాయి, తక్కువ వస్తాయని చెప్పి అని రుసుము కూడా తక్కువ రుసుము ఉంటుందని చెప్పేసి అక్కడ పోయి వాటిని నమోదు చేయించుకున్నారు. ఓకే. సరే, అది మనం తిరుగుతూ ఉంది బస్సు. మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, మొత్తం బెంగళూరు ఇటు తిరగాల్సిందే బస్సు. తిరిగిన తర్వాత మళ్ళీ ఈ బస్సుని ఏం చేశారు? ఒక 7 సంవత్సరాల తర్వాత అదనపు సీట్లు అంటే స్లీపర్ కోచ్‌లుగా మార్చి దాటిని మళ్ళీ ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ చేయించారు. హ్మ్. అంటే ఈ చట్టంలో లొసుగుల ఆధారంగానే తెలంగాణలో కొంటే తెలంగాణలో చేయించు, ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలి. ఇక్కడ అధికారులు అయితే కఠినంగా ఉంటారని చెప్పి పక్క రాష్ట్రాలకు పోతున్నారు. దూరంగా ఓకే. ఓకే. ఈశాన్య రాష్ట్రాలకు అటు ఇటు పోతున్నారు. కాబట్టి ఈ లొసుగుల ఆధారంగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఏ బస్సు ఎక్కాలి, ఏం చేయాలి అనేది కూడా బస్సు ఎక్కేటప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్టీసీ ఉన్నది. బెంగుళూరుకి ఎన్ని బస్సులు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా మనకి ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. మరి ఆర్టీసీ బస్సులో అదే దారిలో పోయిన ఆర్టీసీ బస్సులో ప్రమాదం జరగట్లేదు. ప్రైవేట్ వెహికల్స్‌లోని ఇటు జాతీయ రహదారి ఏదైనా తీసుకోండి, ముంబై కానివ్వండి, ఇటు నాగపూర్ కానివ్వండి, లేకపోతే విజయవాడ తీసుకున్నా, ఏ జాతీయ రహదారి బెంగుళూరు తీసుకున్నా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంది? పోటీ. ట్రిప్పులు అదనంగా ఎయ్యాల. కక్కుర్తి అనమాట. పైసల కక్కుర్తి. అంటే మళ్ళీ డ్రైవర్‌లకు నిద్ర ఉండదు. హ్మ్. ఆ డ్రైవర్ ఏంది అదనంగా విధులు నిర్వహిస్తే అదనపు ఆదాయం వస్తది. 8 గంటల తర్వాత సహసిద్ధంగా విశ్రాంతి తీసుకోవాలి. ఏ మనిషి అయినా సరే 8 గంటల పని చేయాలి. 8 గంటల పని చేయడం అనేది సురక్షితం. అట్లా కాకుండా 8 గంటల కన్నా ఎక్కువ శృతిమించి చేస్తే మనం చేసే పని మీద నిలకడ ఉండదు, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి 8 గంట అంత దూరం 500 కిలోమీటర్లు పోయేటప్పుడు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలా. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అట్లుండదు. అదనపు ఆదాయం కోసం యాజమాన్యాలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు, అదనపు డబ్బుల కోసం డ్రైవర్లు, మేమే నడుపుతాం, ఈరోజు కాదు 2 రోజులు వరుసగా నడుపుతాం అనేటువంటి ఆత్మస్థైర్యంతో మొండిగా పోవటం వల్ల వేగంగా పోయే సమయంలో నిద్ర ఆవహిస్తుంది.
నిద్ర ఆవహించి ప్రమాదాలు జరుగుతాయి. నేను జరిగిన కారణం ఏంది? మితిమీరిన వేగం. ఆ బండి 200 మీటర్లు టూ వీలర్, సరే వాడు రాంగ్ రూట్లో వచ్చిండా, వాడు తప్ప ఈయన తప్ప కాదు. మరి డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నట్లయితే ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది కాదు. అవును. ఆ బండి 200 మీటర్ల మేర తోసుకొని పోయింది. అంటే ఎంత వేగంగా ఉంది అంటే 120, 100, 120 బస్సులు. అవును. ఆ స్పీడ్‌లో, ఆ వేగంలో పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి 200 మీటర్లు తీసుకుపోయేదాకా కూడా బస్ డ్రైవరు అప్రమత్తంగా బ్రేక్ వేయకుండా అప్రమత్తం లేకపోవడం ఏంటసలు? కాబట్టి లోపం, తప్పిదం డ్రైవర్‌లో ఉన్నది. అక్కడ అలా ఒకవేళ అంత శబ్దం, పెద్ద ఎత్తున శబ్దం వస్తది. శబ్దం వచ్చినా గానీ లోపల ఉన్న ప్రయాణికుల్ని అప్రమత్తం చేయలేదు. అలారాలు లేవు. తర్వాత భద్రతా ప్రమాణాలు లేవు అందులో. అగ్నిమాపక అగ్నిని నివారించే అగ్నిమాపక యంత్రాలు లేవు. గ్యాస్ గాని ఏదైనా ఉంటది. అట్లాంటిది లేవు. అంతేగాకుండా అది ఎట్లుంటదంటే చిన్న నిప్పురవ్వ పైన మొత్తం బస్సు మొత్తం దగ్ధమయ్యేటట్టు ఉంటది. ఆ ఫోమ్ పరుపులకు వాడేది ఉంటది. ఆ ఫోమ్ ఉంది కదా, అది నాసిరకం వాడటం మూలంగా అది చిన్న నిప్పురవ్వ పైన సరే కథ మొత్తం బస్సు అంతా దగ్ధం అయింది. కర్టెన్లు, నాసిరకం కర్టెన్లు వాడటం. తర్వాత ద్వారాలు తెరుచుకోకపోవటం. ఎట్లా పోవాలా? శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు పగలగొట్టుకొని దెబ్బలు తగిలినా రక్తం వచ్చినా దూకేశారు. నిద్రలో ఉన్నవాళ్ళు ఒకసారి మేలుకొని తేరుకొని అద్దాలు తీసిన రావు, అత్యవసర ద్వారాలు రావు. అత్యవసర ద్వారాలు రాలేదు, ఏ ద్వారం పనిచేయలేదు, చేయాల్సిన ద్వారాలు పనిచేయలేదు. అటనే సజీవ దహనం కావడం జరిగింది. చాలా బాధాకరం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 6 నెలలకు ఒకసారో లేకుంటే 3 నెలలకు అదే అధికారులు కూడా తనిఖీ అదే అధికారుల చేయాలి. తప్పు కూడా, అధికారుల యొక్క బాధ్యత కూడా ఉన్నది. అధికారులు ఏంటంటే పని ఒత్తిడి, వాళ్ళకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, లేకుంటే వేరే వాహనాలు ఏదైనా తనిఖీలు, కొన్ని స్కూల్ బస్సులు అన్ని కూడా రకరకాల పెద్ద వ్యవస్థ ఇది. కాబట్టి వాళ్ళు ఆపినప్పుడు ఈ బస్సు మీద ఫైన్లు కూడా ఉన్నాయి. అవునంట. ఫైన్లు ఉన్నాయి, అయినా పట్టించుకు 26,000 రూపాయల ఫైన్లు ఉన్నాయి. కానీ నిర్లక్ష్యం, చెల్లిద్దాంలే. కాబట్టి ఏం చేయాలంటే మోటార్ వాహన చట్టంలో కూడా మరికొన్ని మార్పులు చేయాల్సింది. వెంటనే తక్షణమే ఏదైనా ఉంటే అప్పటికప్పుడు అమలు చేయాలి. ఇవాళ చేతులు కాలేక ఆకులు పట్టుకో. ఇవాళ తనిఖీలు చేయటం కాదు, ప్రమాదం జరిగిన తెల్లారి తనిఖీ చేయటం కాదు, ప్రమాదం జరగక ముందు తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచి, ఒకవేళ ఏదైనా లోపాలు ఉంటే, అదనపు సీట్లు ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా, బస్ శక్తికి మించి జనాలు ఉన్నా వెంటనే దింపేయాలా, తనిఖీలు చేయాలా. కాబట్టి ఆ స్థాయి సిబ్బంది కూడా లేరు. ప్రతిరోజు వందల వేల కొద్ది బస్సులు పోతాయి. వాటిని ఆపి తనిఖీ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, సిబ్బంది మన దగ్గర లేదు. అంటే సిబ్బంది అంటే ప్రభుత్వం చూసుకోవాలి. అదే సిబ్బంది అంటే దానికి అవసరాలు బట్టి ఎట్లుంటది, పగటిపూట రిజిస్ట్రేషన్ చేస్తారు, కొత్త వాహనాలు అవి ఇవి చేస్తుంటారు. తర్వాత వాటి ఫిట్నెస్, బస్సులు ఎట్లున్నాయో, బలంగా మంచిగా ఉన్నాయా లేవా అన్ని చూస్తుంటారు. అన్ని రకాలుగా ఉంటది. అంటే రాబడి ఒకటే చూస్తా ఉంది, ఇట్లా ప్రజల నుండి రాబట్టుకుందాము, చలాన్ లేద్దాం, ఇవే చూస్తా ఉందని ప్రధానంగా ఆరోపణలు. అట్లేం లేదు, రాబడి ఏం లేదు. ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పిన కదా, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఈ తప్పిదాలు పాల్పడటం మూలంగా మానవ ప్రాణాలు పోతున్నాయి. అవి వైకుంఠ బస్సులు కాదు, అవి వైకుంఠ ధామాల్లాగా శ్మశానానికి మనుషులు తీసుకుపోతున్నాయి. అది అంతిమయాత్ర బస్సులు ఉంటాయి కదా, అవి ఆర్టీసీ బస్సు, మన ఈ ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా, బస్సులన్నీ కూడా అంతిమయాత్ర రథాల లెక్క ప్రజల్ని గమ్యానికి చేర్చాల్సింది యమలోకానికి తీసుకుపోతున్నాయి. కాబట్టి దీనిపైన చైతన్యం రావాలి. ప్రభుత్వం ఒకటే కాదు, ప్రధానికి ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఆ సమయంలో బస్సు బుక్ చేసుకునేటప్పుడు ఇమ్లీపాన్లో బెంగళూరుకు పోయే బస్సులు ఉన్నాయి, దాన్ని ఎందుకు సీట్లు ఖాళీగా ఉన్నాయి, దాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? అంటే ఏంటంటే అందులో ఏసీ సక్రమంగా ఉండదును, లేకపోతే పడుకోవడానికి వస్తువులు ఉండవను, ఆడియో సిస్టమ్ మంచిగా ఉండదను, లేకపోతే వీడియో సిస్టమ్ ఉండదను. ఈ సౌకర్యాల మూలంగా, ఈ విలాసవంతమైన సౌకర్యాల కోసం మనం ప్రాణాలు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా లేదన్నట్టు. అట్లా ప్రభుత్వం వేగం కూడా, నేను చెప్పిన కదా, మితిమీరిన వేగంతో పోతే మీరు చూడండి, హైదరాబాద్ నుంచి మా ఖమ్మం నుంచి సూర్యాపేట వచ్చేటప్పుడు, సూర్యాపేట నుంచి హైవే ప్రారంభమైంది, పాలేరు రోడ్ నుంచి. నైట్ 12 దాటితే విజయవాడ నుంచి బస్సులు పోటీ ఉంటది. ఒక బస్సు దాటి ఇంకో బస్సు పోటీ పడి, ఎందుకంటే ఇంకో ట్రిప్ అదనంగా వేయటం కోసం. ఈ పోటీ క్రమంలోనే ఒకళ్ళని దాటిపోయి ఇంకో బస్సు, ఆ బస్సు దాటితే ఇంకో బస్సు. అసలు మామూలు ప్రయాణికులు అంటే బస్సు, కార్లలో పోయేవాళ్ళు అసలు దాటిపోయితే కాదు, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఏ బస్సు మధ్యలో పడి ఇరుక్కపోయి అతుకపోతాము అని ప్రాణాలు పోతాయని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ దారిలో పోవాలంటే రాత్రులు సురక్షితంగానే కాదు, ఈ బస్సుల మూలంగా. కాబట్టి గవర్నమెంట్ బస్సులు ఒకటే 70, 80, 90 దాటవు. మా అంటే ఒక అర్ధగంట ముందు పోతారు అంతే, అర్ధగంట, మా అంటే ఒక గంట ముందు పోతారేమో. ఒక గంట ఆలస్యం పోతే నష్టమే వచ్చింది. డ్రైవర్ లైసెన్స్ గురించి కూడా ఒక వివాదం వస్తా ఉంది. ఆయన 5వ తరగతి చదివిండు, 10వ తరగతి చదివినట్టు నకిలీ పత్రాలు తీసుకొని లైసెన్స్ తీసుకున్నాడు, హెవీ లైసెన్స్ తీసుకున్నారు అన్నట్టు కూడా వస్తా ఉంది. అది సరే, అది ఎక్కడ తీసుకుంటూ అట్లాంటి వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాల్సిందే. ఇచ్చిన అధికారిని శిక్షించాలా,
ఎందుకంటే 19 మంది ప్రాణాలు పోయింది. అవునవును. కాబట్టి దాన్ని ఎవరు కూడా ఉపేక్షించే పని లేదు. 5వ తరగతి చదివిన వాడికి అసలు డ్రైవింగ్ అంటే ఆయన నా ఉద్దేశ్యం ఏంటంటే క్లీనర్‌గా పనిచేసి ఆ బస్సులో క్లీనర్‌గా పనిచేసి డ్రైవర్ అయి ఉంటాడు. హ్మ్. హ్మ్. కాబట్టి ఏదో తప్పుడు సర్టిఫికెట్‌లు పెట్టేసి ఏదో ఆర్‌టీఏ ఏజెంట్లను వాళ్ళని పట్టుకొని ఏదో మొత్తానికైతే లైసెన్స్ తీసుకున్నట్టు మనకు అర్థమైతది. ఇప్పుడు నాకైతే తెలవదది. అవునవును. మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. ఒకవేళ ఆ విధంగా ఉంటే ఎక్కడ తీసుకుండో ఏందో ఆ లైసెన్స్ ఇచ్చినోళ్ళు ఎవరో, ఏ రోజు టెస్ట్‌కి పోయాడో ఆ రోజు ఉన్న అధికారిని తప్పకుండా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఇంకో అధికారి భవిష్యత్తులో ఇటు తప్పు చేయొద్దు. ఏదైతే ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కావూరి సంబంధించిన ఆ సంస్థ వాళ్ళు గూడా కొంత పారిపోయినట్టు, లేనట్టు గూడా కనబడతా ఉంది. వీటిని ప్రభుత్వాలు ఎలా చూడాలి? అంటే ఇలాంటి ప్రైవేట్ సంస్థలకి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ సంస్థ పైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాయి. ఆ బస్సు ఎక్కడ ఉంది? ఏంది? ఆ కారణం ఏంది? 2 ప్రభుత్వాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. అవును. 2 ప్రభుత్వాల పరంగా వాటిని నిషేధించడమా? ఆ ట్రావెల్స్‌ని రద్దు చేయటమా? వాటి అనుమతులు రద్దు చేయటమా? అనే రకరకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా. ఎందుకంటే కావేరీ యాజమాన్యం గూడా చనిపోయిన ప్రయాణికులకు బాధ్యతగా ఆర్థిక సాయం చేయాలి. హ్మ్. హ్మ్. మానవతా దృక్పథంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 5,00,000 ప్రకటించారు. హ్మ్. గాయపడిన వారికి 2,00,000 తెలంగాణ వాళ్ళకి. అవును. అదే విధంగా ఆ కావేరీ సంస్థ కూడా ఆ సంస్థ యొక్క ఉన్న రాబడిని బట్టి ఇప్పుడున్న ఆదాయం ఎంత ఉన్నది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ దాని రిటర్న్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి చనిపోయిన ప్రతి ప్రయాణికుడు కూడా తప్పకుండా ఆదుకోవాలి. ప్రభుత్వం 10,00,000 ఇచ్చింది, 5,00,000 ఇచ్చింది. మీరు 10,00,000 ఇవ్వండి. ఆ కుటుంబానికి అది ఇచ్చినా సరిపోదు అసలు. వాళ్ళ అవునవును. బాధను తీర్చలేము. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల బాధను. ఒకే కుటుంబంలో నలుగురు. అవును. ఒక ఆమె అయితే వాళ్ళ బిడ్డను ఒడిలో పెట్టుకొని అలానే సజీవ దహనమైంది. ఇలాంటివి చూసినప్పుడు గూడా మనకు చాలా బాధగా అనిపిస్తా అందుకే ఉంది. నేను ఒకటే చెప్తున్నా, గమ్యం తొందరగా చేరటం కాదు. హ్మ్. హ్మ్. ఆ గమ్యం చేరే క్రమంలో మనం ఎక్కే బస్సు ఎట్లాంటిది చూసుకోవాలి. ఎక్కే ఎక్కువ సమయం మనం ప్రత్యామ్నాయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కవద్దు. అవి సురక్షితం కాదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పరిమితి లేదు. వేగ నియంత్రణ లేదు వాటిలో. హ్మ్. ఇష్టం వచ్చినట్టు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు BS6 ఇంకోటి ఏందంటే BX6 యంత్రాలు వచ్చినాయి. BS4 పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే అందులో కాలుష్య ఉద్గారాలు BS4లో ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి కొత్తగా BS6 తీసుకొచ్చారు. అందులో కూడా లోపాలున్నాయి. అట్లాంటి లోపాలున్న బస్సుల్ని యాజమాన్యాలు గుర్తించాలి. తర్వాత కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి అప్పజెప్పాలి. హ్మ్. అప్పజెప్పేసి ఆ లోపాలు సరి చేసిన తర్వాత రోడ్ల మీద తీసుకురావాలి. అట్లా ప్రమాదాలు నివారించవచ్చు. తర్వాత బస్సు ఎక్కేటప్పుడు కూడా దాదాపు ఆర్టీసీ బస్సుని ఎంచుకోండి. హ్మ్. సుదూర ప్రయాణం బెంగుళూరు గాని అన్ని చోట్లకు ఉన్నాయి బస్సులు. ఒకవేళ ఆర్టీసీ దొరకకపోతే రైలు మార్గాలను ఎంచుకోండి. ఒక 2 రోజుల ముందు బుక్ చేసుకోండి. హ్మ్. రైలు మార్గాల్లో ప్రయాణించండి. సరే విమాన ప్రయాణం అంటే డబ్బులతో ఖర్చుతో కూడుకున్న పని. అంత అవసరం లేదు. కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు తప్పదు అన్నంటే పోవాలి అత్యవసరం అంటేనే ప్రైవేట్ ట్రావెల్స్ ఎంచుకోండి. లేకపోతే సునాయాసంగా ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. ఒక రోజు ముందే గమ్యాన్ని ఎంచుకోవడం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. ఆర్టీసీ బస్సుల్లో మనకు అన్ని రకాలుగా బీమాలుంటాయి. ప్రతి ప్రయాణికుడి పైన కూడా బీమా ఉంటది. అన్ని రకాల సరే కొన్ని వెసులుబాటు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో కూడా మంచి సౌకర్యాలు వచ్చినాయి ఇప్పుడు కూడా. అవునవును. ఇప్పుడు గతంలో అలా లేవు. ఇప్పుడు గరుడ కాదు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. తప్పుడు లేకుండా, శబ్దం లేకుండా గమ్యాన్ని చేర్చే బస్సులు వచ్చినాయి. అవును. కాబట్టి దాదాపు మనం సుదూర ప్రయాణాలకు ప్రయాణించేటప్పుడు ముందు ఆర్టీసీ బస్సులను ఎంపిక చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్‌ను గత్యంతరం లేకపోతే ఆశ్రయించండే గానీ, కోరి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్పి నేను చెప్తా. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం గూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యొక్క స్పీడ్‌ని నియంత్రించాలి. అవును. 100 వోల్వో బస్సులుంటాయి. కొత్త కొత్తగా వచ్చి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. అవును. దూసుకుపోతున్నాయి బస్సులు. వాటిని ఫస్ట్ నియంత్రించాలి. ప్రయాణికులు ఎందుకు ఎక్కుతున్నారు? హ్మ్. మనం ఆర్టీసీ బస్సులో పోతే మన బెంగుళూరు పోతే ఒక 7 గంటల్లోనో, 8 గంటల్లోనో పోతాం. ఇదైతే 6 గంటల్లో 2 గంటలు తగ్గుతుంది హ్మ్. హ్మ్. అని ఆలోచన చేస్తున్నారు గానీ, తొందరగా మనం యమలోకానికి పోతున్నామని ఆలోచించట్లేదు. హ్మ్. చెప్పలేం ప్రమాదం అనేది ఎప్పుడు ఎటు నుంచి వచ్చిందో చెప్పలేం. అవును. కాబట్టి చాలా కీడెంచి మేలెంచి ఇట్లాంటి బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ కీడెంచి మేలించాలి. తర్వాత ఆ బస్సులో ఎక్కేటప్పుడు కూడా అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేవా? ఆ గ్యాసెస్ అవి ఉంటే అవి ఉన్నాయా లేవా? ఆ! తర్వాత అన్ని అత్యవసర ద్వారాలు తెరుచుకుంటున్నాయా లేవా? అనేది కూడా చూసుకోవాలి. తర్వాత సుత్తులు నిన్న కారణం ఏంది? అవునవును. బలమైన చేతులు లేవు పాపం వాళ్ళకి. అవునవును. ఆ సుత్తులు లాంటివి ఏదన్నా లేకపోవటం, పగలగొట్టడానికి ఏ వస్తువు దొరకపోవటం వల్ల అట్లా కూడా చనిపోయారు కొంతమంది. అవును. నిజంగా ప్రతి విండో కిటికీ దగ్గర కూడా సుత్తులు పెట్టాలి. సుత్తులు అంటారు, హ్యామర్స్ అంటారు కదా, హ్యామర్స్. వాటిని పెట్టాలి. అవి ఉంటే గనక వాళ్ళకి ఆలోచన వచ్చిద్ది. దీన్ని తీసుకొని పగలగొట్టుకొని బయటికెళ్ళి. దూకి కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా బతుకుతుంది కదా! అవును. నిన్న ఒక ప్రయాణికుడు అంతే అయింది. అవును. పగలగొట్టుకొని దూకితే 2 కాళ్ళు ఇరిగినాయి. ఇలా సురక్షితంగా అంటే హాస్పిటల్‌లో ఉన్నాడు. కర్నూలు హాస్పిటల్‌లో ఉన్నాడు. కాబట్టి సజీవ దహనం కావటం జరిగింది. ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా చైతన్యంగా ఉండాలి. ప్రభుత్వాల బాధ్యతతో పాటు ప్రజల బాధ్యత ఉన్నది.
మనందరి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ అందులో పార్సల్ కూడా మనం చూసినట్లయితే దాదాపుగా 400 ఫోన్లు ఉన్నట్టు కూడా ఇప్పుడు ప్రాథమిక నివేదికలు అవును. వస్తా ఉంది. వీటిని ఎలా చూస్తారు? ఈ పార్సల్‌లో ఏమున్నాయో ఏందో ఒక బాక్స్ తీసుకొస్తుర్రు. ఈ పార్సల్ ద్వారా ఎక్కువ లా మనీ వస్తుందని ఆలోచిస్తుర్రు. అదే. వీటి మీద ఎట్లా చూస్తుర్రు? ఇప్పుడు ఆ బస్సులో సుమారు 400 పైచిలుకు ఫోన్లున్నాయి. అందులో బ్యాటరీస్ ఉంటాయి. అవునా? ఇంత ప్రమాదం ఇంకా తీవ్రతం కావడం కోసం ఆ సెల్ ఫోన్ల బ్యాటరీలే దోహదపడ్డాయి. హ్మ్. హ్మ్. కాబట్టి అసలు వాస్తవంగా ఆర్టీసీలో గ్యాస్ సిలిండర్ గానీ, అగ్ని స్టవ్‌లు గానివ్వండి, ఇట్లాంటివి తీసుకపోనీయరు. తర్వాత ఏ మాదక ద్రవ్యాలు గానీ, మందు గానీ ఇట్లాంటివి తీసుకపోనివ్వరు. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ఏందంటే ఎవడు తనిఖీలుండవు, చూడరు. హ్మ్. హ్మ్. బా ఆర్టీసీలో అయితే డ్రైవర్లు ఒప్పుకోరు. కార్గో ఉంది దానికి ఆర్టీసీలో. ఆర్టీసీలో కార్గోలోనే తీసుకుపోవాలి అట్లాంటివి. ఏ అవును. వస్తువులు తీసుకుపోవడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి విజయవాడకైనా, విజయవాడ నుంచి హైదరాబాద్‌కైనా, ఖమ్మానికైనా, ఏ ప్రాంతానికైనా, నిజామాబాద్‌కైనా, వరంగల్‌కైనా కార్గో ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అట్ట కాదు. ప్రయాణంతో పాటు సరుకులు తీసుకుపోవచ్చు. హ్మ్. కాబట్టి ఆ పంపించే సరుకులు ఇంకా తీవ్రమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇంకా వేరే మాదక ద్రవ్యాలు కూడా రవాణా అవుతున్నాయి ప్రైవేట్ బస్సుల్లో. పెద్ద ఎత్తున కొకాయిన్, గంజాయి కూడా రవాణా అవుతున్నాయి. కాబట్టి తనిఖీ చేసేటప్పుడు అధికారులు ఆ లగేజ్ విషయంలో అసలు లగేజ్‌ను వేరే రకంగా పంపించాలి. ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండాలి. ఒకే బస్సులో ప్రయాణికులతో పాటు లగేజ్‌ని పంపొద్దు. అయి సెల్ ఫోన్లు అంటే ప్రమాదకరమే కదా! చాలా పెట్రోల్ బంకుల దగ్గరే మనం సెల్ ఫోన్‌లు వాడొద్దు అని చెప్తాం. అవునవును. అట్లాంటిది అది కూడా అగ్నిమాపకం అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్న వస్తువే అది. హ్మ్. కాబట్టి ఆ ప్రమాదం తీవ్రతరం కావటం వెనక ఈ సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపైన కూడా ఈ బస్సులు యాజమాన్యాలు, ప్రభుత్వం, ఆర్‌టీఏ అధికారులు కూడా దృష్టి పెట్టాలి.